హారిక గారు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమానికి వెళ్తా ఉంటే ఆమె మీద దాడి చేయడం అనేది నిజంగా సభ్య సమాజానికి తలదించుకునే పరిస్థితి తీసుకొస్తా ఉంది. కూటమి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను. ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పైన విపరీతమైన దాడులు పెచ్చరిల్లిపోతా ఉన్నాయి. మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. మహిళలకు మీద బాధ్యత లేదు, గౌరవం లేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి ఇలాంటి దాడి సంఘటనలకు బాధ్యత ముఖ్యమంత్రి గారే వహించాలి. మరి ఈ రోజు ఇన్ని దాడులు మహిళల పైన జరుగుతా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే హోంమంత్రి అనిత గారు, పోలీస్ వ్యవస్థ కలిసి మహిళల పైన దాడులు ఎందుకు జరుగుతున్నాయనేది సమీక్ష చేయవలసిన బాధ్యత మీ అందరిపైన లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాను. మానవత్వం మంట కలిసిపోయిందా అని ప్రశ్నిస్తా ఉన్నాను. ఆడవాళ్లు రాజకీయాల్లోకి రంగంలోకి రావాలంటే చాలా తక్కువ మంది వస్తారు. అలాంటి మహిళల పైన మీరు దాడులు చేస్తాం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైమ్ రేటు, మహిళల పైన క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. దీనికి కారణం ఈ కూటమి ప్రభుత్వం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు రక్షణగా దిశ చట్టాన్ని తీసుకొస్తే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దిశ చట్టాన్ని నిర్వీర్యం చేసి మహిళలు క్షోభకు గురి చేస్తా ఉంది. కూటమి ప్రభుత్వం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాను. అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అని తీసుకొచ్చి మహిళల పైన కూడా మీరు అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. దీనికి పోలీసులే బాధ్యత వహించాలి, ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి, హోమ్ మినిస్టర్ అనిత గారు మీరు బాధ్యత వహించాలి. ఎక్కడ చూసినా సరే ఈ దాడులన్నీ పెచ్చరిల్లిపోతున్నాయి. వెంటనే ఈ దాడులను అరికట్టాలి. అలాగే ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ల మీద ముఖ్యమంత్రి గారు వెంటనే చర్యలు తీసుకోవాలి. మళ్లీ ఇంకోసారి ఇటువంటివి సంఘటనలు జరగకుండా చెయ్యాలని చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.